నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గద్వాల్ పట్టణం పట్టుచీరలకే కాదు, భక్తి భావనలకు కూడా ఆటపట్టు అయిన పవిత్ర ప్రదేశం. గద్వాల చారిత్రకంగానూ సాహిత్య శిల్పకళా రీతులకు కూడా ప్రసిద్ధి చెందిన స్థలం. 17వ శతాబ్దంలోనే నిర్మితమైన గద్వాల కోట నేటికి చెక్కుచెదరని కోట ప్రాకారం. రాతిది కాకపోయినా మట్టి గోడలతోనే మనగగలిగిన ఆ కోట నిజంగా ఒక విశేషమే. గద్వాల కోటలోని దేవాలయం అతి ప్రాచీనమైనది. చెన్నకేశవుడు కొలువైన ఈ ఆలయం శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి దేవాలయంగా అలరారుతోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను దర్శించారు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో గద్వాల్ను శోభనాద్రి భూపాలుడు నిర్మించాడు. ఇతనికే సోమన భూపాలుడు అనే వ్యవహారనామం ఉండేది. కోటలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించింది సోమనాథ భూపాలుడే. శిల్ప వైభవంతో అలరారుతున్న రాతి స్తంభంపై అందమైన స్త్రీమూర్తి రూపంతో పాటు సోమ భూపాలభానుడు అనే అక్షరాలు స్పష్టంగా నేటికి చెక్కబడి దర్శనమిస్తున్నాయి. ఆలయమంతా గొప్ప శిల్పకళా చాతుర్యంతో, శిల్ప విన్యాసాలతో శోభిల్లుతూ ఉంటుంది. సోమభూపాలుడు నిర్మించిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చెన్నకేశవునికి పూజలు, ఏటేటా జాతర, కార్తీక మాసంలో అర్చనలు, పండిత సన్మానాలు ఆనాటి నుంచి వైభవంగా జరుగుతూ ఉండేవి. నేటికి ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో సాగుతూ వస్తోంది. కృష్ణా తుంగభద్రా నదుల నడుమ ప్రదేశం అత్యంత పావనమైనదని బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు అన్నాడు. అదిగో అట్టి పవిత్ర భూమియే గద్వాల. గద్వాలకు గడ్డవాలు, నడిగడ్డ అని పేర్లుండేవట. అటువంటి గద్వాలలోని పుణ్య దేవాలయాల వైశిష్ట్యం వేరుగా చెప్పాలా? పవిత్ర నదీ తటాన వెలసిన క్షేత్రం ఇది. చెన్నకేశవాలయ గోపురం 5 అంతస్తులుగా పైన 5 పతాక శిఖరాలతో గోచరిస్తుంది. గోపురపు అంతస్తుల నడుమ గవాక్షాలు, ఇరువైపులా అద్భుత శిలాకళా వైభవంతో కూడిన సౌందర్యం సాక్షాత్కరిస్తుంది. కోటలోపలి తైరు మైదానం, కోట బురుజులు, కోటలోని పెద్ద గంట ఉన్న స్థలం, అలాగే తేరు మైదానం, రథశాల చూడచక్కనివి. గద్వాల కోటను, కోట లోపల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన సోమభూపాలుడు సోమనాద్రి, శోభనాద్రి, నల్ల సోమనాద్రిగా కూడా వ్యవహరింపబడేవాడు. ఒకప్పుడు ఆయన ఈ ప్రాంతానికి వేటకు రాగా ఒక గ్రద్ద పెద్ద పిట్టతో పోరాడటం చూసి ఇది పౌరుషం గల గడ్డ అని భావించి కోట కట్టాడని అంటారు. గద్దవాలిన చోటుగా ఈ ప్రాంతానికి పేరు వచ్చి రాను రాను అదే గద్వాల అయిందని చెబుతారు. గద్దవాలిన చోట నిధులు లభించి కోట నిర్మించబడిందని ఓ కథనం. ఈ కోట నిర్మాణ సమయంలో కేశవాచార్యుడనే బ్రాహ్మణుడు బలయ్యాడని, అందుకే కేశవాలయంగా కోటలో గుడి నిర్మించి దైవ ప్రతిష్ఠ జరిగిందని కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కోట నిర్మాణం జరిగాక సోమనాద్రి తమ పూడూరు నుండి కులదైవమైన చెన్నకేశవుని తెచ్చి ఈ కట్టిన ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. గర్భాలయంలో
ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు అక్కడ కొలువై దర్శనమిస్తున్న శ్రీ కేశవస్వామి వారి మంగళకర స్వరూపాన్ని చూసి తరిస్తారు. తమ జన్మ ధన్యమైందని సంతృప్తానంద భరితులవుతారు. గర్భాలయంలో శ్రీ చెన్నకేశవస్వామి మకర తోరణంలో శంఖచక్రములు ధరించి ఇరువైపులా భూదేవి శ్రీదేవిలతో దర్శనమిస్తాడు. మూల విగ్రహాలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. కిరీటధారి అయి స్వామి శంఖచక్రయుతుడై భక్తులను అనుగ్రహించే కరుణార్ధరూపుడై కానవస్తూ దర్శనమిస్తుంటాడు. మూలమూర్తుల విగ్రహాలకు ముందు భాగాన ఉత్సవమూర్తులు నెలవై ఉన్నాయి. ఎత్తైన దీపస్తంభాలు, పుష్పలతలతో అలంకృత ద్వారబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బ్రహ్మోత్సవాలు జాతరగా వారం రోజులు విశేషించి నిర్వహింపబడటం జరుగుతోంది. ముఖ్యంగా నేడు శ్రీ భూలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి దేవాలయం, శ్రీ జగద్గురు శ్రీమాన్ మధ్వాచార్యుల మహాసంస్థానం, శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, మంత్రాలయం వారి స్వీయ పర్యవేక్షణలో నిర్వహింపబడుతూ ఉంది. గర్భాలయంలో పూజలందుకుంటున్న చెన్నకేశవుడు విష్ణువు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మయే. కురుక్షేత్ర యుద్ధంలో ఊరక చూచుచుందునే గాని ఆయుధమును ధరింపనని శ్రీకృష్ణుడు చెప్పాడట. భీష్మవధ ఘట్టంలో భీష్ముడు ధర్మహానికి పాల్పడుతున్నాడని కోపంతో భీష్ముణ్ణి వధించి నీకు మేలు చేస్తానని అర్జునునితో పలికి రథంపై నుంచి దూకాడట. అప్పుడు అతని కేశాలు అనగా జుట్టు ముడివీడి జుత్తు చిన్నాభిన్నమైందట. దీనితో కేశపాశ రూపుడైన శ్రీకృష్ణుడే చెన్నకేశవస్వామిగా స్తుతింపబడ్డాడట. అందువల్ల ఆ మూర్తి స్వరూపం చెన్నకేశవస్వామి లేదా చెన్నకేశవస్వామిగా భావించి అర్చనాది కైంకర్యాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ చెన్నకేశవస్వామి సుదర్శన చక్రాన్ని ఎడమ చేతిలో ధరించి ధర్మరక్షణకు సమాయత్తుడయ్యాడని, శంఖం కుడిచేత ధరించాడని పురాణగాథ. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద. కుడి ఎడమల వ్యస్త ఆయుధ ధారణం వల్ల కూడా చెన్నకేశవుడయ్యాడని అంటారు. గద్వాల కోట చెన్నకేశవస్వామి ఆలయంలో కొన్ని ఉపాలయాలున్నాయి. ఆ ఉపాలయాలలో కొలువై ఉన్న దేవతలను ఈ ఆలయ సందర్శకులు దర్శించుకుని పుణ్యప్రాప్తులవుతారు. అద్భుత శిల్పకళా వైభవంతో అలరారే గద్వాల చెన్నకేశవస్వామి దేవాలయంలో శిల్ప విన్నాణపు స్తంభాలున్నాయి. ఆలయ రాతి స్తంభాల మంటపంలోని దేవతామూర్తుల ప్రతిమలతో బాటు మిథునం జంటలు, యక్షిణీ మూర్తులను చూడగలం. ఇవన్నీ కూడా శిల్పకళాభినివేశానికి తార్కాణంగా గోచరిస్తాయి. ఒకప్పుడు ముళ్లకంపలతో ప్రవేశ దుర్లభంగా ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి రాఘవేంద్రస్వామి మఠం వారు కొన్ని లక్షలు వెచ్చించి ఆలయానికి పురావైభవాన్ని తీసుకువచ్చారు. గద్వాల కోటలో వెలసిన ఆలయం కావటం వల్ల చారిత్రకంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఈ ఆలయం ఖ్యాతిగాంచుతోంది.
గద్వాల కోటలోని చెన్నకేశవుడు భక్తజనులను ఎల్లవేళలా రక్షించే కృపావల్లభుడుగా వెలుగొందాలని, క్లేశాలను తొలగించే కేశవస్వామి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం.